హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈసీఎల్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ దగ్గర నుంచి అప్లికేషన్స్ కోర్సు ఈ నోటిఫికేషన్ వారు విడుదల చేశారు. అర్హత చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా వారు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష లేదు ఎటువంటిది. ఈ సెలక్షన్స్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటిది కూడా వాళ్ళు అప్లికేషన్ ఫీజు తీసుకోవడం లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. 55,000 వరకు హై శాలరీగా జీతం ఇస్తున్నారు. కాబట్టి మంచి ఆపర్చునిటీ అండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేశారో అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో దట్ నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని జాబ్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు మెన్షన్ చేయండి అప్లై అని చెప్పేసి. ఇక నోటిఫికేషన్ యొక్క ముఖ్య అంశాలు చూసుకుంటే ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఐటీఐ, డిప్లొమా లేదా బీఈ, బీటెక్ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్స్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి, అర్హతను బట్టి ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. జీతం ఎంత ఉంటుందంటే 23,368 నుంచి 55,000 వరకు పోస్టును బట్టి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సెలక్షన్ ఎలా ఉంటుందంటే రాత పరీక్ష లేదు, కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్స్ అనేది జరుగుతాయి. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలలో ఉంటుంది. ఇక ఆర్గనైజేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఈసీఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేసేటటువంటి ఈ సంస్థ అండి. జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్ అండి. సెంట్రల్ గవర్నమెంట్, కానీ ఈ పొజిషన్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉన్నాయి. పర్మనెంట్ జాబ్స్ అనేవి కావు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ పర్మనెంట్ జాబ్స్ కావు, కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంటుంది. ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ 10 years ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ అనేది జరగవచ్చు పర్ఫార్మెన్స్ని డిపెండెంట్ చేసుకొని. వేకెన్సీస్ వివరాలు చూసుకుంటే మొత్తంగా 32 ఖాళీలు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్ పీఈసీ కింద 14 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ కింద టీఓసీ కింద 8 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కింద ఏపీఈసీ కింద 3 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ సీనియర్ ఆర్టిసన్ కింద ఎస్ఏసీ కింద 7 పోస్టులు అనేది ఉన్నాయి. మొత్తంగా 32 పొజిషన్స్ అనేవి ఖాళీలుగా ఉన్నాయి. శాలరీ అనే విశేషాలు చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసి 40,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. 8,400 అటైర్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టెక్నికల్ ఆఫీసర్ కింద 25,000 నుంచి 31,000 వరకు ఇస్తున్నారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కింద 25,000 నుంచి 506 రూపాయల వరకు ఇస్తారు. ఈ సీనియర్ ఆర్టిసన్కి వచ్చేసి 23,368 రూపాయలు పర్ మంత్ ఉంటుందని వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పీఈసీ అండ్ టీఓఈసీ వరకు వచ్చేసి బీఈ, బీటెక్ ఎలక్ట్రానిక్స్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ వగైరా అటువంటి బ్రాంచ్లలో వాళ్ళు క్వాలిఫికేషన్ చేసిన వారు అయి ఉండాలి. ప్లస్ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఆ తదితర బ్రాంచ్లో. ఏపీఈసీ వారికి వచ్చేసి డిప్లొమా చేసిన వారై ఉండొచ్చు. ఈసీఈ, ఈటీసీ, ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఈ బ్రాంచ్లలో క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సి వారికి ఐటీఐ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, రేడియో అండ్ టీవీ వగైరాటువంటి బ్రాంచ్లలో సర్టిఫికేట్స్ అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి. ముఖ్య గమనిక ఏంటంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు ఉన్నా సరిపోతుందని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి 33 years అండి. మిగతా అన్ని పోస్టులకు కూడా 30 years అనేది మ్యాక్సిమం ఏజ్. యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు. ఓబీసీ వారికి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. కాబట్టి మీ కేటగిరీ ప్రకారంగా మీరు ఏజ్ రిలాక్సేషన్లో చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ వర్క్ వచ్చేసి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సీనియర్ ఆర్టిసన్ వర్క్ వచ్చేసి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. టెక్నికల్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే మీరు చేసిన 1 year అప్రెంటిస్ ఒకవేళ షిప్ మీ దగ్గర చేసి ఉంటే కూడా అది కూడా ఎక్స్పీరియన్స్ కింద కూడా పరిగణించబడుతుందని చెప్తున్నారు. ఎవరైతే ప్రీవియస్లీ అప్రెంటిస్షిప్ చేసిన వారు అయితే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా కన్సిడర్ చేస్తారు. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, డైరెక్ట్ ఇంటర్వ్యూగానే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు
డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే పర్సనల్ ఇంటర్వ్యూకి వారు అలౌ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు, నో ఎగ్జామ్ అండి. వెయిటేజ్ చూసుకుంటే మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్కి 20 మార్క్స్ అండి, తర్వాత ఎక్స్పీరియన్స్కి 30 మార్క్స్ అనేది వెయిటేజ్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూకి వచ్చేసి 50% మార్క్స్. టోటల్గా ఇందులో మెరిట్ వచ్చిన వారికి సెలక్షన్ అనేది కంప్లీట్ చేస్తారు, ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు అనేది లేదు. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ పీడబ్ల్యూబీడీ వారికి ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు. ఇది వాకిన్ ఇంటర్వ్యూస్ కాబట్టి ఎవరికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, నేరుగా ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. ప్రాజెక్ట్ లొకేషన్ చూసుకుంటే ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై మొదలగునటువంటి లొకేషన్స్లలో ఈ పొజిషన్స్కి అనేది ఖాళీలు వాళ్ళు ఫిలప్ చేయాలని చెప్పి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక చూసుకుంటే కాంట్రాక్ట్ విధానం వచ్చేసి ఇది మొదటి 1 సంవత్సరం వరకు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అండి. తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి 4 సంవత్సరాల వరకు పొడిగిస్తారు. కాబట్టి పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కూడా మీకు టెన్యూర్ అనేది పెరుగుతూ ఉండొచ్చు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి నో రిటర్న్ ఎగ్జామ్ అండి. ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక అనేది చేస్తారు. ఎగ్జామ్ టెన్షన్ లేకుండా నేరుగా సర్టిఫికెట్స్తో ఇంటర్వ్యూకి వెళ్ళడమే తరువాయి. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకొని గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఉండండి. ఇక సిలబస్ చూసుకుంటే ఎగ్జామ్ సిలబస్ చూసుకుంటే రాత పరీక్ష లేదు కాబట్టి ఎలాంటి ప్రత్యేకంగా సిలబస్ ఏమీ లేదు. ఇంటర్వ్యూలు ఏం అడుగుతారంటే మీ కోర్ సబ్జెక్ట్ బీటెక్, డిప్లొమా, ఐటీఐలో చదివిన వారు మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతుందో దానికి సంబంధించిన రిలవెంట్ క్వశ్చన్స్ మాత్రమే వారు అడుగుతారు. మీ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఒకవేళ సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వారు అడుగుతారు. బేసిక్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న వారికి కూడా ఈ క్వశ్చన్స్ అనేది వారు అడుగుతారు కాబట్టి ముందుగానే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి బ్రషప్ చేసుకోండి మీ యొక్క ఉన్న నాలెడ్జెస్ని. ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. నేను అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు క్లిక్ చేసుకున్న తర్వాత కెరియర్ సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫామ్ని కంప్లీట్గా ఫిలప్ చేయండి, ఎటువంటి తప్పులు లేకుండా. ఫామ్తో పాటు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. జత చేసి నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఒరిజినల్స్ అనేది అక్కడ వారు చెక్ చేస్తారు కాబట్టి అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి మీరు ఎక్కడ కూడా క్లిక్ చేసుకొని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ముఖ్యమైన సూచనలు, ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఏముందంటే ఉదయం 9 గంటల నుండి 11:30 లోపే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వెళ్తే అనుమతించారు కాబట్టి మీరు వెన్యూ కాడికి మీరు బిఫోర్ టైం లోపే ఉండండి. అండ్ 10th సర్టిఫికేట్, కుల ధృవీకరణ, క్యాష్ సంబంధించిన మరి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేవారు తప్పనిసరిగా ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. వాకిన్కి వెళ్ళే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో డిఫరెంట్ రీజన్ బట్టి డిఫరెంట్ వెన్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. అవన్నీ కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్ని పూర్తిగా చదివి ఏ రీజన్కి సంబంధించిన వారు, ఏ జోన్కి సంబంధించిన వారు ఎవరైతే ఎక్కడికి వెళ్తున్నారో అవన్నీ కూడా మీరు చూసుకొని అక్కడికి వెన్యూకి టైంకి మీరు ఉండాల్సినట్టుగా చూసుకోండి వెళ్ళడానికి. ఇక ఇంటర్వ్యూ తేదీలు అనేది వాకిన్ డేట్స్ ఎప్పుడు చూసుకుంటే లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి ఈ ఉద్యోగాలు ఆన్లైన్ అప్లికేషన్ లేదు కాబట్టి నేరుగా ఇంటర్వ్యూకి మాత్రమే వెళ్ళాలి. 9th April 2026 అయితే ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు జోన్స్ కోసము ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అవుతుంది. April 18th రోజు వచ్చేసి చెన్నై జోన్ కోసము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఈ డేట్స్ని మీరు మార్క్ చేసుకొని క్యాలెండర్లో ఎవరైతే ఎక్కడ అప్లై చేస్తున్నారో వారు ముందుగానే ఈ డేట్స్లలో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి ముందుగానే ఉండండి. థ్యాంక్ యూ. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.